కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పైన కేటీఆర్ ఫైర్ అయ్యారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి పైన దాడిని ఖండించారు కేటీఆర్. దాడి కాంగ్రెస్ నేతల దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అంటూ తెలిపారు. కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్థమవుతుంది అని, రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలపైన కాంగ్రెస్ కు గౌరవం లేదు అంటూ కేటీఆర్ తెలిపారు. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి అని, సీఎం రేవంత్ రెడ్డికి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలి అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పైన ఇటు కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆయన ట్విట్టర్ ద్వారా కూడా ఇటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి పైన దాడి గురించి ఖండించినట్టు తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పైన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడి చేసుకోవడం పైన పెద్ద ఎత్తున కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దీనికి సంబంధించి ఇప్పటికీ అక్కడ జరిగినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో అక్కడ ముఖ్యంగా ప్రోటోకాల్ లేని వ్యక్తికి ఎందుకు పెద్ద ఎత్తున ఆయనకు అవకాశం ఇస్తా ఉన్నారు. సో ఆయనకు ప్రోటోకాల్లో ఉన్నటువంటి నాకు కొబ్బరికాయ కొట్టడానికి ఇవ్వకుండా సో ఆయనకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా అక్కడ పెద్ద ఎత్తున వాగ్వాదం నెలకొంది. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ నాయకులకి అటు బీఆర్ఎస్ నాయకులకి ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఆ తోపులాటలో కూడా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. దాంట్లో మల్లు రవి ఒక్కసారిగా ఆగ్రహం చెంది ఎవడ్రా నువ్వు అంటూ కూడా ఏదైతే విజయుడిని దుర్భాషలాడడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అక్కడ దానికి సంబంధించి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పెద్ద ఎత్తున ఆయన కాంగ్రెస్ ను విమర్శించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షాన్ని భయపట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనం అని చెప్తూ ట్వీట్ చేసిన పరిస్థితులు అయితేనే ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేలను అవమానిస్తూ శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్థం అవుతుంది అన్నట్లుగా రాశారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం విలువలపై కాంగ్రెస్ కు గౌరవం లేదని మరోసారి ఈ ఘటన ద్వారా స్పష్టమైందని చెప్పేసి రాసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తుంది. మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి దీన్ని నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజలు తీర్పుతోనే ఎదుర్కోవాలి. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోము, ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా సమాధానం ఇస్తామంటూ ఆయన ఈ ట్వీట్ లో తెలిపిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి కూడా కేటీఆర్ స్థాయిలో స్పందించడం ఒక్కసారిగా రాష్ట్రంలో కూడా పెద్ద చర్చనీయాంశం అయింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి అలా దుర్భాషలాడడం కావచ్చు, ప్రోటోకాల్ కి సంబంధించి కూడా ప్రోటోకాల్ లేని వ్యక్తికి ఆయన ప్రియారిటీ ఇవ్వడం, ఆ కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తికి ఆయన ప్రియారిటీ ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున అక్కడ ఘర్షణ వాతావరణం మొదలైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లాగా ఒక పెద్ద రౌడీ మూకలు ఎలాగైతే కొట్టుకుంటారో అక్కడ ఆ తరుణంలో అక్కడ సీన్ అయితే జరిగిన పరిస్థితులనే దీన్ని కేటీఆర్ కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాడు. మరి దీనిపైన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు మరి మల్లు రవి మళ్ళీ ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. అయితే ఇంతవరకు రేవంత్ రెడ్డి ఏదైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలి అంటూ చర్యలు తీసుకోవాలి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు, దానికి ఇంతవరకు స్పందించలేదంటారా? డెఫినెట్ గా ఇప్పుడు ప్రస్తుతమైన దావోస్ పర్యటనలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మంత్రులు ఎవరో ఒకరు స్పందించే అవకాశం ఉంటది, లేదంటే టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ అయినా స్పందించే అవకాశం ఉంటది. దీనిపైన మరి రీకౌంటర్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఎవరు కౌంటర్ ఇస్తారు, లేదంటే మల్లు రవి మరి ఏమైనా సంజాయించి ఇచ్చే ప్రయత్నం చేస్తారా? సో మరి ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకంటే మల్లు రవి గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలకు వెళ్ళలేదు, కొంచెం సౌమ్యుడు. సో ఇట్లాంటి
భాష కూడా వాడడు. కానీ ఒక్కసారిగా మరి మల్లు రవికి ఇంత కోపం ఎందుకు వచ్చింది ఏంటి అనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. మరి ఏదేమైనప్పటికీ రెండు పార్టీల మధ్య ఘర్షణ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మంత్రులు లేదంటే టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరైనా స్పందిస్తారా లేదా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. అంటే మరి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇటు మల్లు రవి పైన అంతర్గత విచారణ జరుపుతారంటారా? దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఈ దీనిపైన మరి ఇప్పుడు విజయుడు ఏ తరహాలో దీన్ని ఉద్యమం చేయబోతున్నాడు, ఎందుకంటే మొత్తం నియోజకవర్గంగా పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమైనా ఏదైతే మల్లు రవి పైన మరి ఏమైనా నిరసనకు దిగే అవకాశం ఉందా ఏంటో చూడాల్సిన అవసరం ఉంటది. వాళ్ళు చేసే నిర్ణయాలను బట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని మరి ఎలా కట్టడి చేయాలి, లేదంటే క్షమాపణ చెప్పడమా లేకపోతే సమన్వయం చేసి ఏదైనా చెప్పడమా లేదంటే కౌంటర్ గా అంటే విజయుడు దుర్భాషలు ఆడాడు కాబట్టి మల్లు రవి ఇలా రియాక్ట్ అయ్యాడు అని చెప్పడమా ఏదో ఒకటి అక్కడ జరిగిన దాన్ని బట్టి మొత్తం కూడా ఇటు రెండు పార్టీలు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఎలా స్పందిస్తుంది, ఆ నాయకులు మంత్రులు ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. కేటీఆర్ అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు చాలా చోట్ల గొడవలైనాయి. బీఆర్ఎస్ కార్యకర్తలకి కాంగ్రెస్ కార్యకర్తలకి చాలా చోట్ల గొడవలైనాయి. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గూండాల్లా వ్యవహరిస్తా ఉన్నారు, ఉగ్రముఖల్లా వ్యవహరిస్తా ఉన్నారు అని చెప్పేసి చాలా సార్లు కేటీఆర్ కూడా కామెంట్ చేసిన పరిస్థితులు ఉంది. సో దీన్ని బట్టి ముఖ్యంగా ఈ ఘటనలో మరి కాంగ్రెస్ ఏం చెప్పబోతుంది, కాంగ్రెస్ సంబంధించిన వర్గాలు ఎవరైనా దీనిపైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే బీఆర్ఎస్ ని మళ్ళీ ఏకిపారేసే అవకాశం ఉంటుందా, లేదంటే కాంగ్రెస్ దీనికి ఏమైనా సంజాయించి ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే మల్లు రవి మరి క్షమాపణ చెప్తారా, దీనిపైన పూర్తి అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి నేను ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పే ప్రయత్నం చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటది. అమ్ములు అంటే మరి ఇప్పుడు ఈ ఘటన రాబోయే ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ కు రాజకీయంగా కూడా నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్ గా ఇప్పుడున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున మంత్రులందరికీ కూడా పెద్ద ఎత్తున షాక్ తగులుతా ఉంది. అందరికీ మంత్రులకి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులకు కూడా షాక్ తగులుతా ఉంది. ఈ రోజు ముఖ్యంగా పొద్దున్నే ఏదైతే బట్టి విక్రమార్క మల్లు కూడా మహిళలు నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. మొత్తం మంత్రులు పెద్ద జూపల్లి కృష్ణారావు కావచ్చు, వెంకటస్వామి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అందరికీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికల వేళ ముఖ్యంగా వీళ్ళందరూ కూడా గ్రౌండ్ లో తిరుగుతా ఉన్నారు. గ్రౌండ్ లో తిరిగే సమయంలో కొన్ని శంకుస్థాపనలు చేస్తా ఉన్నారు. రోడ్లకు సంబంధించి కానీ ఏదైతే వాటర్ కి సంబంధించిన కానీ లైట్లకు సంబంధించినవి కానీ మొత్తం గ్రౌండ్ లెవెల్లో కొన్ని శంకుస్థాపనలు చేస్తా ఉన్నారు. ఆ శంకుస్థాపనలో పెద్ద ఎత్తున మహిళలు ఎందుకంటే మహాలక్ష్మి 2500 అడుగుతా ఉన్నారు. సో ఆరోగ్యం గురించి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే పింఛన్ పైసలు రావట్లేదు. సో అవి 4000 చేస్తా ఉన్నారు, అవి రావట్లేదు. సో ఈ గ్యాస్ కు సంబంధించి కరెంటుకు సంబంధించి కొంతమందికే వస్తున్నాయి, అందరికి రావట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున మహిళలు అయితే విరుచుకుపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ మంత్రులు ఈ నాయకులు వెళ్ళినప్పుడు అక్కడ నిరసన వాతావరణం అయితే నెలకొంటా ఉంది. మరి ఏ మేరకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఘర్షణలు ఈ తిరుగుబాటు అనేది ప్రజలు చూపిస్తారు అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటది. మరి ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి, ఎందుకంటే ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండబోతా ఉన్నాయి. ప్రజలు మరి ఎటువైపు ఓటేస్తారు అనేది కూడా ఈ చూడాల్సిన అవసరం అయితే ఉంటది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి పైన కేటీఆర్ ఫైర్ అయ్యారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి పైన దాడిని కేటీఆర్ ఖండించారు. దాడి కాంగ్రెస్ నేతల దిగజాడు రాజకీయానికి నిదర్శనం అంటూ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్థమవుతుంది అని, రాజ్యాంగం ప్రజాస్వామ్య విలువలపైన కాంగ్రెస్ కు గౌరవం లేదు అంటూ కేటీఆర్ తెలిపారు. ఎంపీ మల్లు రవి తక్షణమే దీనికి సంబంధించి క్షమాపణలు చెప్పాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి అంటూ కేటీఆర్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ట్విట్టర్ వేదికగా అయితే ఇటు కేటీఆర్ దీనైతే రాసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణలు చెప్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తారా, ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా అందుకు ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించి కాంగ్రెస్ లోని మంత్రులైతే స్పందించాల్సి ఉంది.